చర్చ్కి వెళ్ళేవాడిని, ప్రతిదీ చూసేవాడిని. కానీ దేవుడు మాట్లాడినప్పుడల్లా దేవుడు నువ్వు ఇలా రక్షణ పొందు, ఇలా రక్షణ పొందు అనుకుంటే నేను ఎలా రక్షణ పొందాను కాదు, దేనికి రక్షణ పొందాలో చెప్తే కూడా అనేవాడిని. అలా ఒక 2012 అనుకుంటా ఒక వీడియోస్ అవుతుంది. వీడియోస్ అవుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. అసలు నువ్వు దేనికి రక్షణ పొందాలి, ఎందుకు రక్షణ పొందాలని మాట్లాడాడు. నేను వెంటనే నేను సరే దేవుడు మాట్లాడాడు కదా రక్షణ పొందుదాం అనుకున్నా. ఆ వెంటనే ఏమైందంటే సడన్గా నాకు ఆలోచన, ఈ నెల 28 కదా, ఒక 3 days అయితే 31st వచ్చేస్తుంది కదా, కొత్త నెల నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలన్నారు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పుడు అలా యాక్ట్ చేశాను. 3 days కదా, ఏముంది, మనకు నచ్చినట్టు చేద్దాం, మనకు నచ్చినట్టు ఉందాం, దాని తర్వాత మొత్తం దేవుళ్ళు ఉందాం అనుకున్నాం. ఆ 3 days కాస్త 3 years అయింది. ఇక్కడ ఉన్న తమ్ముడు, చెల్లి, అక్క మీ అందరు చెప్తున్నారు, నాలాగా మీరు కూడా రేపు రక్షణ పొందొచ్చు, ఎల్లుండి రక్షణ పొందొచ్చు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంట్లో నైట్ పడుకునే ముందు రక్షణ పొందొచ్చు అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకంటే చిన్నవాళ్ళు నాకంటే ఆత్మీయంగా బలంగా ఉన్నారు. నాకు తెలుసు పరలోకంలో నాకంటే వాళ్ళకి ఎక్కువ బహుమానాలు ఉంటాయండి. దాని తర్వాత 3 years వెయిట్ చేయడం అంటే హార్ట్ అని అయిపోయింది. అసలు ఎంత వాక్యం అన్నా వెళ్ళట్లేదు, ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇంకా అయిపోయింది, ఇంకా నేను రక్షణ పొందను, ఇంకా డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాను. కానీ ప్రేర్ చేస్తున్నాను, దేవుడా తీసుకెళ్తే పాసి తీసుకెళ్ళిపో, ఎందుకంటే ఎంత ఎక్కువ బతికితే అంత పాపం చేస్తాం, ఎంత ఎక్కువ ఉంటే అంత నరక భారం ఉంటుంది. సో అలాంటివి చేయకుండా నేను త్వరగా తీసుకెళ్ళిపోయి ప్రేర్ చేస్తాను. అలా ప్రేర్ చేస్తున్నది ఏమైందంటే 7th classలో నేను వాష్రూమ్ దగ్గర వెళ్ళాను. అక్కడ ఒక బటన్ ఉంటే దాన్ని నొక్కుతూ ఉన్నాను, అలా ఆన్ ఆఫ్ చేస్తాను. సడన్గా అనుకోకుండా దాంట్లో కరెంట్ పాస్ అయ్యి చాలా పెద్ద కరెంట్ షాక్ కొట్టింది. నాకు అది బాగా గుర్తుంది ఇప్పటికి. ఆ కరెంట్ షాక్ కొడుతున్నప్పుడల్లా నాకు అర్థమైపోయింది, ఇది నీ లాస్ట్ డే, ఫైనల్ డే వచ్చేసింది, ఇంకా సరే ఎలాగో కోరుకున్నాం కదా, ఇంక వెళ్ళిపోతాం అనుకున్నాను. ఒకే ఒకటి చేశాను, దేవుడా ఇంతవరకు నేను చాలా పాపం చేశాను, దేవుడా నన్ను క్షమించి, దేవుడా నీకు కుదిరితే నేను శిక్షకి గురవుతానని తెలుసు, కానీ కుదిరితే కొంచెం శిక్ష తగ్గించు, తక్కువ నరకంలో వేసినట్టు చూడదేవని నేను ప్రార్థన చేశాను. అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక్క 2 seconds ఉన్నా ఇంకా హెవీగా ఇంజురీ అయ్యేది. ఎందుకో కరెంట్ షాక్ నన్ను పక్కకు తోసేసాను. ఇక్కడి నుంచి ఆ మూలకు పడ్డాను. అప్పటికి చేతులన్నీ పగిలిపోయి ఉన్నాయి ఆ కరెంట్ షాక్ వల్ల. వెంటనే చర్చ్లోనే జరిగింది ఇది. వెంటనే వచ్చామో చెప్పాను, ప్రేయర్ చేసుకున్నాను, అంత బాగానే ఉంది. అయినా తెలుసు కదా మనిషి కరెక్ట్ దేవుడు మాట్లాడినప్పుడు బాగానే ఉంటాం, మేలు పొందినప్పుడు బాగానే ఉంటాం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, ఏముంది మెల్లిగా మళ్ళీ రక్షణ పొందామని. ఇంతలోపు మా చర్చ్కి పాస్టర్ గారు తమ్ముడు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలాగా ఏంటి నువ్వు రక్షణ పొందావా లేదా ఏంటి అంటే అతను కొన్ని మాటలు నన్ను తట్టుకుంది. సో అతను వచ్చి చెప్పారు, ఇలా నువ్వు రక్షణ పొందు, అసలుకి టైం లేదు, సో తర్వాత ఒకవేళ నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళొచ్చు నువ్వు అని చెప్తే సరే అంకుల్ అని చెప్పాను. అతను వాక్యం చెప్పిన ఒక మాట చెప్పారు, నువ్వు నీ పాపం ఒప్పుకున్నప్పుడల్లా నీకు చాలా బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది అని. నేను ఒక 3 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎంతకీ ఏడుపు రావట్లేదు, ఎంతకీ బాధ లేదు. పాపం ఒప్పుకోవట్లేదు, అదే దేవుడు పాపం క్షమించలేదేమో అని చెప్పి ఇంకా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. దాని తర్వాత అప్పటికి ఆ రోజు అలా దాటిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ సేమ్ అదే అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న అన్నారు, నీ పాపను ఒప్పుకున్నావా లేదా అంటే ఇలా చెప్పాను, అన్న నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు ఏడుపు రావట్లేదు, దేవుడు నన్ను అంగీకరించట్లేదేమో అంటే అప్పుడు ఆయన చెప్పారు, ఏం లేదు, ఒకసారి వెళ్ళి నీ ప్రార్థన చేసి బైబిల్ చదువు, దేవుడు ఏది మాట్లాడితే అది నీకు అదే దేవుడు ఏం చెప్తే దానికి విజయ్ అన్నారు. వెంటనే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే బైబిల్ నుంచి ఒక వచనం వచ్చింది, జకర్యా 3:4. ఒకసారి ఎవరైనా చదువుతారా? జకర్యా 3:4. వెంటనే ప్రేయర్ చేసుకున్నామని వాక్యం వచ్చింది, నీ వస్త్రములు తీసి ప్రశస్తమైన వస్త్రములు వేస్తాం. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను,
దేవుడా నా పాపంని దేవుడు కనుకరించినందుకు వందనాలు దేవా. ఎందుకంటే ఆ ముందు రోజు ఆ జరిగిన యాక్సిడెంట్లో దేవుడు నాకు ఇతను అక్కర్లేదు అనుకుంటే ఆ రోజు నేను ఉండేవాడినే కాదు, ఈ పాటికి నరకంలో ఉండేవాడిని. దేవుడు చేసిన కృప ప్రేమ చాలా అద్భుతం. అక్కడితోనే కాకుండా ఇలాగా అంచులుగా అదే నేను రక్షణ పొందింది 24th June 2016లో. సో రక్షణ పొందిన తర్వాత మెల్లిమెల్లిగా చర్చికి వెళ్దాం అంటే ఫస్ట్ నుంచి చర్చికి వెళ్ళేవాడిని, కానీ వాక్యం అంత వినేవాడిని కాదు. అక్కడి నుంచి దేవుడు నా జీవితం మార్చాడు. ఎన్నిసార్లు దారి తప్పిపోయినప్పుడు కూడా దేవుడు నాకు చూసి కనికరించి ఇంకో ఛాన్స్ ఇద్దాం అని చెప్పి దేవుడు చాలా కృప చూపించాడు నా మీద. అలాగే దాని తర్వాత అయిపోయింది. దాని తర్వాత నేను MBBS గురించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. సో లాంగ్ టర్మ్ కోచింగ్లో ఏమైందంటే సరిగ్గానే చదివాను కానీ నాకు ఎగ్జామ్ ఫియర్ ఎక్కువ. సో అప్పుడు ఏమైందంటే ఇంక ఎగ్జామ్కి 1 వీక్ ఉంది. 1 వీక్ ఉంటే దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడా నేను ఎగ్జామ్ గురించి చదివాను, నీ చిత్తం దేవుడు నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. ఒకవేళ మీకు మంచి సీట్ వస్తే నేను మీ ప్రజల గురించి నీ గురించి నేను సేవ చేస్తానని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. ఇలా ప్రేయర్ చేసుకున్నాను ఏదో ఒక ఎగ్జామ్ బాగానే రాశాను. ఎగ్జామ్ పేరుకైతే రాస్తాను కానీ భయం వేసేది, నాకు వస్తుందా రాదా, సీట్ వస్తుందా రాదా అని. ఎగ్జామ్ అయ్యాక 1 month గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అంతా నేను దేవుడి మీద ఆధారపడ్డాను. కరెక్ట్గా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. దేవుడు నిజంగా నాకు అనుగ్రహించారు ఆ సీట్, అది కూడా ఇంటి దగ్గర. అప్పటి నుంచి దేవుడి మీద ఆధారపడడం నేను మొదలు పెట్టాను. అదే కాదు, MBBS జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రతి ఇయర్ ఎగ్జామ్ పెడతారు కదా, అవన్నీ రాసింది నేనైతే కాదు, దేవుడు బలం బట్టి నేను రాసిన. దేవుడు లేకపోయి ఉంటే నాకు అసలు ఆ సీట్ వచ్చేదే కాదు, నేను MBBS కూడా కంప్లీట్ చేసేవాడిని కాదు. ప్రతిసారి ఎగ్జామ్ రాయడం దేవుడి మీద ఆధారపడ్డాను. నేను దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి ఆ ఎగ్జామ్ అన్ని పాస్ అవ్వడానికి నేను అందరి ముందు చెప్పగలుగుతున్నాను. పేరుకైతే నా పేరు మీద డిగ్రీ వచ్చిందని, కానీ ఆ డిగ్రీ నాది కాదు, దేవుడిదే. అది ఇంకా అలాగే ప్రతిదీ ఇంకా ఏమేమి ఉన్నా నేను కరెక్ట్గా ఏమేమంటే రక్షణ పొందిన 3 years తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవుడు అంటే ప్రేయర్ అంటే ఏంటి, దేవుడు యోగులాగా దేవుడు ఏం దేవుడు నాకు ఇది ఇచ్చావు, నేను చిత్తమైతే ఇవ్వను కాదు, వాళ్ళ వైఫ్ లాగా ఇలా ఎందుకు ఇస్తావు దేవుడా, నువ్వేమో అన్యాయం చేయనంటావు, ఇలా చేయనంటావు, కానీ ఇలా చేస్తున్నావు అని నేను అడిగినప్పుడు కూడా దేవుడు నా మీద కోపం చూపించకుండా దేవుడు నాకు సమాధానం ఇస్తూ వచ్చాడు. నేను ఇచ్చిన శ్రమలనే చూస్తున్నావు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అంటే నేను చూసేసరికి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఈ శ్రమల గురించి ఒక్కటే నేను ఫోకస్ చేశాను, కానీ అక్కడ దేవుడు ఇచ్చిన అద్భుతాలు మాత్రం చాలా ఉన్నాయి. అంతకు ముందు వరకు నా 10th class వరకు ఒక కారే ఉండేది, దాని తర్వాత చిన్న కారు పెద్ద కారు అయింది. 2 BHK కొనుక్కుందాం ఏంటంటే 4 BHK డూప్లెక్స్ వచ్చింది. అలా అంటే ఇది చెప్తున్నానంటే గర్వంతో చెప్పట్లేదు, ఇదంతా దేవుని కృప. నేను అంత ఆత్మీయంగా లేకపోయినా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ దేవుడు నాకు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఈ చిన్నపిల్లడికి ఏంటి ఇవ్వడం, లేదా ఈ మధ్య వచ్చాడు కదా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు ఏం కాకుండా ఒక పాపి రక్షణ పొందిన దేవుడికి పరలోకంలో ఆనందం అన్నట్టు నేను ప్రతిసారి ఏ దృష్టిలైనా ఎప్పుడైనా ఏమడిగినా దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను నా జీవితంలో ఏం నేర్చుకున్నానంటే మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. పని అంటే వృత్తి సేవ చేయడమో చెప్పడం కాదు, అది పని, అది ఏమి. దాంతోపాటు చేపట్టడం అంటే అందరి అచీవ్మెంట్స్ ఏంటంటే నేను ఈ ఊరేదా నా ఊరేదా గోవాకి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఉంటాయి, కానీ నా అచీవ్మెంట్స్ ఏమో మా చర్చ్ అంతా నేనే తుడిచాను, బాత్రూమ్ నేనే క్లీన్ చేశాను. నాకంటే కొంచెం మొహమాట అనుకోను, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను. కానీ ఒకసారి నా కోచింగ్ అప్పుడు నేను హెబ్రోన్కి వెళ్ళి జస్ట్ పక్కనే నించున్నాను అంతే. ఒక ముస్లింలు వచ్చి నించున్న వెంటనే బైబిల్ తీసి చేతిలో చీపు పెట్టారు. నా అచీవ్మెంట్ అది కూడా. హెబ్రోన్ మొత్తం క్లీన్ చేశాను, మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు. దేవుడు నిజంగా అది నా క్రెడిట్ కాదని దేవుని ఆధిక్యత, దేవుని ఇంట్లో పనిచేయడానికి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. అండ్ ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం కూడా దేవుడే. ఇన్ని అద్భుతాలు జరిగినాక, ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాక గ్యారంటీగా మన దేవుని వదిలేయడం లేదా అంటే
మనోనేత్రాలు మూయవేయబడతాయి. నేను అలాగే ఇన్ని వచ్చాయి కదా ఇంకేముందని చెప్పి వెళ్ళి దేవుని పక్కన పెట్టేశారు. ఒక లాస్ట్ 1 year నుంచి సరిగ్గా దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. అంటే వెళ్ళమైతే వెళ్తున్నాను కానీ ఆత్మీయంగా ఉండట్లేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని కొరత, ఏదో తెలియని ఆందోళన, అన్నీ ఉన్నా కూడా ఏదో మనకి ఇంకేదో లోటుగా ఉన్నట్టు నాకు అలా అనిపించింది. మొన్న ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ దేవుడి మీద ఆధారపడతాను కానీ మొన్న ఎగ్జామ్ రాశారు. అసలు ఊరికి ప్రేయర్ చేసుకున్నాను కానీ అసలు దేవుడి మీద ఆధారే పడలేదు నేను. దాన్ని బట్టి నాకు సరైన ర్యాంక్ రాలేదు, అనుకున్న కాలేజ్ కూడా రావట్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు నేను 1 year నేను దేవుని వదిలేసని చెప్పి దేవుడిని వదులుకుండా కరెక్ట్గా ఈ యూత్ మీటింగ్ టీం కూడా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని తెలియజేశారు. ఈరోజు నేను ఏం తెలుసుకున్నానంటే దేవుడు నాలో లేడు ఈ 1 year. దానివల్ల నాకు ఎన్నున్నా నాకు ఏదో కొదువుగా ఉన్నట్టుంది అని అనిపించింది. సో మార్నింగ్ నాకు ఏం తెలిసిందంటే దేవుడు నాలో లేకపోవడం వల్ల కొదువుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఏమి లేకపోతే దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలా అనిపించింది. నా కోసం ఇంకా మా ఫ్యామిలీ గురించి కోసం ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను.